వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. హైదరాబాద్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరొక వైపు పాత బస్తీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ ఈ రెండు పార్టీలు ముస్లింల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని చెప్తున్నాయి. కానీ వాస్తవానికి ముస్లింల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ ఏది? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖాలిద్ షైఫుల్లా గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. కార్తిక్ గారు, ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. డెల్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి సడన్గా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకంటే ఏం చెప్తారు? నేను ఒక 20 సంవత్సరాలు డెల్, గూగుల్, ఇన్వెస్కో లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశాను. కానీ సమాజానికి మంచిగా చేయాలంటే పాలిటిక్స్ కంటే వేరే పాత్ లేదని నాకు అర్థమైంది. నేను యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ 20కి పైన వెబ్సైట్లు, అప్లికేషన్లు తయారు చేశాను. మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంతవరకు సొల్యూషన్ ఇవ్వగలము, కానీ పాలిటిక్స్లో ఉంటే ఆ పాలసీస్ తయారు చేయడంలో, అవి ఇంప్లిమెంటేషన్ చేయడంలో మనకు సులువుగా అయిపోతుంది. ఏఐసిసిలో ఐటీ సెల్కు సంబంధించి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన మీరు ఈ డిసిసి పదవి అనేది చిన్న పదవిలాగా అనిపించట్లే? కాంగ్రెస్ కార్యకర్తకి ఏ పదవి చిన్నది పెద్దదిగా ఉండదండి. అలా చూడము మనము కాంగ్రెస్ పార్టీలో. పార్టీ మన స్కిల్స్ని బట్టి ఏదైతే పదవి మాకు ఇస్తుందో ఆ పదవికి మనము మన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆ పదవికి ఏమైతే మనకు చేయాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటుందో ఆ విధంగా అదే విధంగా మనం పనిచేయాలి. నేను యాజ్ ఏ నేషనల్ ఐటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్లో 6 సంవత్సరాలు పనిచేశాను. కాంగ్రెస్కి సంబంధించిన టెక్నాలజీ అప్లికేషన్స్, అది మెంబర్షిప్ అయినా కానివ్వండి, ఆ మెంబర్షిప్ వలన తెలంగాణలో 40 లక్షల మెంబర్లు అయ్యారు. కర్ణాటకలో 80 లక్షల మెంబర్స్ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ పోర్టల్ తయారు చేశాను. భారత్ జోడో యాత్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ తయారు చేశాను. సో అక్కడున్న 6 సంవత్సరాల్లో పార్టీ ఏదైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ తయారు చేయమని మమ్మల్ని కోరారో అన్ని అప్లికేషన్స్ తయారు చేస్తున్నాను.